అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఉగాది మరియు శ్రీరామనవమి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చిన్న చిన్న గ్లిమ్స్ అండ్ క్లిప్స్ రూపంలో చూపించబోతున్నాను. చూసేయండి. ఉగాది రోజు ఎర్లీ మార్నింగే లేచేసి కొంచెం ఫేస్ వాష్ చేసేసుకుని ముగ్గు పెట్టడానికి వచ్చేసాను. మార్నింగే ముగ్గు అది పెట్టేసుకున్నాను. యూజువల్గానే మార్నింగ్సే లెగడం అలవాటు కదా, క్యారేజ్ అది ఉంటుంది మా వారికి. సో ఉగాది రోజు మాత్రం కొంచెం ముందుగా 3:30 అరౌండ్ లేచేసాను. అన్ని పనులు టైం కల్లా అయిపోయినాయి. ఇంటి ముందు ముగ్గది వేసేసుకుని ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. కమలం మీద కలశంలాగా వేద్దాం అనుకున్నాను ఇక్కడ ముగ్గురు నేను. కానీ ఒకవేళ బాబుకు తెలియదు కదా, తొక్కేస్తాడేమో అని చెప్పి ఫ్లవర్ పాట్లా వేశాను. మీకు ఎలా అనిపించింది? అలానే అమ్మవారి పాదాలు, ద్వారలక్ష్మి పూజది చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం ఎటువంటి చెడు లోపలికి రాకుండా, ఎటువంటి నరదృష్టి కూడా తగలకుండా ఆ ద్వారలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి పాదాలను సాక్షాత్తు ఇంటి లోపలికి వస్తున్నట్టుగా వేసుకున్నాను. ఏ పూజకైనా ముందు ఆ గణనాథుడికి నమస్కారం పెట్టుకొని ఆయనకు పూజ చేసేసుకున్నాక ఇంకా తులసి పూజ స్టార్ట్ చేస్తాను. ఎంట్రీ వేలో దండం పెట్టుకొని నాన్న అంటే వాడు ఎలా చేస్తున్నాడో చూడండి. ద్వారలక్ష్మి పూజ చేసేసుకున్నాక తులసమ్మకు కూడా పూజ చేసేసుకున్నాము. రోజు దీపం పెడుతున్నప్పుడు ఆ పచ్చని చెట్టుని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తులసమ్మకి తేనెని నైవేద్యంగా పెట్టాను. ఇలా మొదట తులసమ్మకు పూజ చేసేసుకున్నాక అప్పుడు మందిరంలో పూజ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్రని మందారం ఎంత అందంగా ఉందో. ఇది మా చెట్టుకి పూచిందే. మా వారు మా అబ్బాయి చక్కగా రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసేసుకొని నమస్కరించుకుంటూ ఉన్నారు. ఇద్దరు ట్రెడిషనల్ వేర్లో చాలా బాగున్నారు, ఒకరికి మించి ఇంకొకరు. అకేషన్కి తగ్గట్టు మా బాబుని రెడీ చేయడం అంటే మాకు చాలా ఇష్టం. వాడు కూడా చాలా సపోర్ట్గా ఉంటూ ఉంటాడు. పూజ మందిరంలో కూడా పూజ చేసేసుకున్నాక ఇంకా మా 2 వీలర్కి పూజ చేయడానికి వెళ్ళిపోయాము. మాది కొత్త వెహికల్ తెచ్చి 1 మంత్ కూడా అవ్వలేదు అప్పటికి. అమ్మ కూడా ప్రతి అకేషన్కి ఇలానే చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఫెస్టివల్ ముందైనా వెహికల్స్ కూడా క్లీన్ చేయకపోతే నాన్న అమ్మ ఊరుకునేవారు కాదు అసలు. ఇప్పుడు కొత్త వెహికల్ కాబట్టి ఆల్రెడీ క్లీనింగ్గానే ఉంది. అలానే 2 వీలర్ మీద ఓం స్వస్తిక్ అలానే త్రిశూలం వేసుకున్నాను. టూ వీలర్కి పూజ అయిపోయాక ఉగాది పచ్చడి కలపడానికి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. 1 after 1 యాడ్ చేసుకుని కలిపేసుకోవడమే. ఇంకా అమ్మని చూస్తూ చూస్తూ మెజర్మెంట్స్ అని నాకు వేగ్గా అలవాటు అయిపోయాయి. అండ్ అలా వేసినవి కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతాయి కూడా. ఎప్పట్లానే ఈసారి కూడా చాలా బాగా కుదిరింది. మా ఇంట్లో ఎప్పుడు ఇలానే చేస్తారు, జారుగా వాటరీగా ఉండదు. మా ఇంట్లో చేసే పచ్చడి ఇలానే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. ప్రతిరోజు తిన్నా కూడా దాని మీద మనకి వ్యామోహం పోదు, అంత బాగుంటుంది. రుచులు అన్నీ వేసేస్తాం కానీ కారం అట్లాంటివి బదులు కొంచెం మిరియాల పొడి వేస్తాము. ఓల్డ్ టైమ్స్ నుంచి కారం అంటే మిరియాల పొడినే కదా యూజ్ చేసేవారు, అందుకని అన్నీ వేసేసాక లాస్ట్లో పులుపుని చింతపండుగా రసం తీసేసుకుని వేసేసుకుని కలిపేసుకోవడమే. మేము ముంబైలో ఉంటూ ఇట్లా చేస్తారని చెప్పి ఇక్కడ తెలుగు వాళ్ళకి తప్పితే మరాఠీ వాళ్ళకి తెలియదు. పంచిన తర్వాత చాలా బాగుంది అని ఎప్పుడు చెప్తూ ఉండడమే వాళ్ళు. ఈసారి కూడా అలానే ఎలా చేసావు ఇది అని అడుగుతూ ఉన్నారు. మా వారికి కూడా చాలా ఇష్టం, ఎప్పుడెప్పుడు కలుపుతానా అని చూస్తూ ఉన్నారు. యూజువల్గా చిన్నపిల్లలు చేదుగా ఉంటుందేమో అని తినరు, బట్ ఈ పచ్చడి అట్లా ఉండదు. అన్ని రుచులు సమ్మేళనం కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుంది. మనం వేసుకునే వాటి బట్టి కూడా టేస్ట్ ఆధారపడి ఉంటుంది కదా మెజర్మెంట్స్ అన్నది. మొత్తం కలిపేయడం అయిపోయాక కొత్త కుండలోకి తీసుకుంటూ ఉన్నాను దేవుడికి నివేదన ఇవ్వడానికి. అలానే నైబర్స్ ఇక్కడ
గుడిపడవ ఎట్లా చేసుకున్నారో బయట రమ్మన్నారు పూజ చేసుకోవడానికి. వెళ్తే ఇట్లా ఉంది, చాలా లాంగ్ పెట్టారు. ఇలానే వాళ్ళు చెంబుని తిరగవేసి దానికి ఒక శారీ కట్టి పెడతారనమాట గెడబొంగుకి. అలానే వెళ్ళే ముందే ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసి వెళ్ళాను. ఇంకా వచ్చాక దేవుడికి నైవేద్యం పెట్టచ్చని 3 రకాలు వండాను. మామిడికాయ పులిహోర, పాయసం, అలానే దధ్యోజనం కూడా. ప్రతి ఊరికి ఒక గ్రామదేవత ఉన్నట్టు మా ఊరిలో కూడా పైడమం తల్లి గ్రామదేవత అనమాట. పైడమం తల్లి తీర్థం అయితే విశాఖపట్నంలో అయిపోయింది, బట్ నేను అప్పుడు పెట్టడానికి వీలు కుదరలేదు. అందుకనే ఉగాది రోజే నైవేద్యంగా కూడా పెట్టేశాను అమ్మవారికి. పూజ అంతా అయిపోయాక మా వారు సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటూ ఉంటే మా బాబు కూడా అలానే చేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ రోజున శ్రీరామనవమి రానే వచ్చింది. బాబుని కూడా శ్రీరాముడిలానే తయారు చేయాలని, శ్రీరాముడు అంతటి వాడు అవ్వాలని ఆ ఆలోచనతో ప్రతి సంవత్సరం నేను వాడికి కాస్ట్యూమ్ ఏదో రకంగా వేస్తూనే ఉంటాను, ఇంట్లో ఉన్న వాటితోనే, కొత్తగా ఏమి కొనకుండా. అలానే ఈ సంవత్సరం కూడా ఇలా రెడీ చేశాను. ఫస్ట్ కొంచెం చాలా అనీజీగా ఫీల్ అయ్యి ఇబ్బంది పెట్టేసిన తర్వాత బాగానే ఉంచుకున్నాడు. అయినా మనకి ఎండలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కదా, పిల్లలు ఖచ్చితంగా క్రాంకీగానే ఉంటారు. ఇంకా శ్రీరామనవమికి పిండి దీపాల్లోనే దీపారాధన చేశాను. నాకు అలా చేయాలనిపించింది. ఇంకా తులసమ్మకు కూడా పూజ చేసేసుకుని నైవేద్యం పెట్టేశాక అప్పుడు మందిరంలో పూజ చేసుకున్నాము. బాబీకి హాలిడే ఇచ్చారు కానీ మా వారికి ఆ రోజు హాలిడే లేదు, ఆఫీస్కి వెళ్ళిపోయారు 7 o'clock కల్లా. ఇంకొకసారి అందరికీ న్యూ ఇయర్ అలానే శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉంటూ ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోదండరాముడికి నైవేద్యం పానకం, చలివిడి, వడపప్పు, పచ్చి పాలను పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. కూడా ఈ సంవత్సరమే స్కూల్ జాయిన్ అయ్యాడు. వాడు ఎంతో బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్ యూ.